సిటీ ఇండియా న్యూస్ తెలుగు. సౌత్ ఇండియా సిఎస్ఆర్ సమ్మిట్ పేరు మీద పెద్ద ఎత్తున ఇక్కడ సెమినార్ కాంక్లేవ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుంచి కార్పొరేట్ సంస్థలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, వివిధ సెక్టార్స్ లో వర్క్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా వచ్చి వాళ్ళ ఐడియాస్ ఇక్కడ షేర్ చేసుకుంటా ఉన్నారు. మంచి ఐడియాస్ ఉండి సమాజానికి ఉపయోగపడే ఐడియాస్ ఉంటే సపోర్ట్ చేయడానికి మేము కూడా ఉన్నామని చెప్పి ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి. ఈ సమ్మిట్ లో నన్ను ఒక కీనోట్ స్పీకర్ గా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద మేము పనిచేస్తా ఉన్నాం గత 6 సంవత్సరాలుగా. ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇప్పుడున్న టీచింగ్ మెథడాలజీ కావచ్చు, వీటికి అదనంగా ఏమేమి మనం యాడ్ చేస్తే పిల్లల లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలాగే ఈ రోజు ఉన్న వ్యవస్థలో 8వ తరగతి పిల్లవాడికి 3వ తరగతి పుస్తకాలు కూడా చదవడం కానీ రాయడం కానీ రావట్లేదు. పిల్లల్ని బ్లైండ్ గా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కు పంపిస్తా ఉన్నారు. వాళ్లకు సైన్స్ లోని కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు. మరి అటువంటి వాళ్ళు రేపు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఏం చేయగలుగుతారు? వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ కూడా లేదు. కాబట్టి ఎట్లా వాళ్ళకు ఆ ఫౌండేషన్ కోర్సెస్ స్ట్రాంగ్ చేయాలా, మన పిల్లల స్కిల్స్ ను కావచ్చు, వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీస్ ని కావచ్చు ఎట్లా పెంచాలి అనే దాని మీదనే మేము పనిచేస్తా ఉన్నాము. మంచి రిజల్ట్స్ మాకు రావడం జరిగింది ఈ 3 సంవత్సరాల్లో. ఆ రిజల్ట్స్ ను షోకేస్ చేసుకుంటూ కొన్ని స్కూల్స్ లో మేము ఇంప్లిమెంట్ చేయగలిగినాం. ఇంకా కొన్ని వేల లక్షల స్కూల్స్ లో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే అందరి సహకారం అవసరం. ముఖ్యంగా ప్రభుత్వ సహకారం కావాలా, ఎన్జిఓ సహకారం కావాలి, కార్పొరేట్ సంస్థల సహకారం కావాలి. అది షోకేస్ చేయడానికి, మా సక్సెస్ఫుల్ మోడల్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను.